మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్తో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కొండా సురేఖపై వేటుకు మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారమే కారణం కాబోతోందా? కొండా సురేఖ చిట్టాను బయటపెట్టింది క్రమశిక్షణ కమిటీ. కొండా సురేఖ మంత్రి కుటుంబానికి సంబంధించిన గత వివాదాలను ప్రస్తావించింది. వరుస వివాదాలు ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగిస్తున్నాయంది కమిటీ. సురేఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదంటోంది కమిటీ. మాజీ ఓఎస్డీ సుమంత్ హత్యాయత్నం కేసును కమిటీ ప్రస్తావించింది. కేసును నీరుగార్చేందుకు సురేఖ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలను నివేదికలో ప్రస్తావించింది. మేడారం జాతర పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, కమిషన్ల ఆరోపణలపైన కూడా ఫోకస్ చేసింది. అక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లు ప్రస్తావించింది కమిటీ. వరుస వివాదాలు పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తున్నాయని కమిటీ అభిప్రాయపడింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలంది కమిటీ. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, మంత్రివర్గం నుండి కొండాని తొలగించాలని కమిటీ ఒక చాంతాడంత లిస్ట్ ను బయటపెట్టింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి నిర్ణయానికి రాబోతున్నారు? ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలో చాలా కీలకమైన అంశాలను క్రమశిక్షణ కమిటీ ప్రస్తావించింది. టీవీ9 చేతిలో కీలక అంశాలు, నివేదికలో ఉన్న కీలక అంశాలు ఉన్నాయి. సో దానిలో ప్రధానంగా మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారాన్ని, కొండా సుష్మిత వ్యవహారాన్ని, కొండా సురేఖ వ్యాఖ్యలను, ఈ మూడు అంశాలను ప్రధానంగా హైలైట్ చేశారు. కొండా సురేఖకు సంబంధించి కొండా సుష్మిత ముందుగా సుమంత్ అరెస్ట్ వ్యవహారంలో ఒక డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన బెదిరింపుల కేసులో సుమంత్ అరెస్టు క్రమంలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు, అది సీఎం ఫ్యామిలీ పైన, పార్టీ పైన, ప్రభుత్వంలోని వ్యక్తులపైన, అట్లాగే వాళ్ళని బెదిరించిన తీరు, వీటన్నింటినీ కూడా కమిటీ నివేదికలో మొత్తం వివరించింది. దాంతో పాటుగా సుమంత్ అక్రమాలు ఏ విధంగా చేశారు, సెక్రటేరియట్లో ఓఎస్డీగా ఏ రకంగా నియమితమయ్యారు, అసలు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ రకంగా జాయిన్ అయ్యారు అనే దానిపైన కూడా కమిటీ పూర్తి స్థాయిలో నివేదికలో వెల్లడించింది. దాంతోపాటుగా కొండా సురేఖ, నాగార్జున వ్యవహారంలో చేసిన, సమాంత వ్యవహారంలో చేసిన మొత్తం వ్యాఖ్యలను కూడా, అప్పుడు జరిగిన పార్టీకి డ్యామేజ్ను కూడా కమిటీ వివరించింది. దాని తర్వాత కొండా సురేఖకు సంబంధించి కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, గీసుగొండలో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, వీటన్నింటినీ కూడా వివరించుకుంటూ వచ్చింది. దాంట్లో ప్రధానంగా ప్రస్తావించింది, ఇవన్నీ జరుగుతున్నట్టు కొండా సురేఖ నాలెడ్జ్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వీటిని ఖండించలేదు, వీటిని కంట్రోల్ చేయలేదు. పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అని తెలిసినా ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన పదవిలో ఉండి, మంత్రివర్గంలో ఉండి కొండా సురేఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ కమిటీ ప్రస్తావించింది. దాంతోపాటుగా వీటన్నింటినీ ప్రస్తావిస్తూ ఇలాంటి చర్యలు ఇంకొకరు రిపీట్ చేయకుండా ఉండాలంటే వీరిపైన కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి, వీటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అంటూ కమిటీ నివేదికలో సూచించింది. నివేదికలో సూచించడమే కాదు, బర్తరఫ్ చేయడానికి గల రీజన్స్ను ఒక్కొక్క పాయింట్ను ఒక్కో పేజీలో ప్రస్తావించింది. సేమ్ కాపీని అటు పిసిసి చీఫ్కి, మల్లికార్జున ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి, మీనాక్షి నటరాజన్కి, వీరందరికీ కూడా పంపించింది. ప్రధానంగా మొత్తం కంప్లీట్ రిపోర్ట్ అంతా కనుక చూస్తే ఒకే ఒక ఎజెండా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలి, కొండా సురేఖను పార్టీలో ఉండడానికి వీల్లేదు, ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు అనేది కమిటీ మొత్తం నివేదిక సారాంశంగా మనం చెప్పొచ్చు. సుమంత్ వ్యవహారంలో కొండా సురేఖ అట్లాగే మంత్రి స్థానంలో ఉండి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా కమిటీ ప్రస్తావించింది. పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు నమోదు చేయకుండా ఉండడం, దాంతోపాటుగా బాధితులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇట్లాంటి అంశాలను కూడా ప్రస్తావించింది. దాంతోపాటుగా చాలా వరకు మొత్తం సుమంత్ సెంట్రిక్గానే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అనే అంశాలను కూడా కమిటీ ప్రస్తావించిన నేపథ్యంలో సుష్మిత వ్యాఖ్యలు, సుమంత్, కొండా సురేఖ వ్యాఖ్యలు, ఈ మూడింటి ఇంపాక్ట్ ఏ రకంగా నష్టం జరిగింది, నష్టం చేసింది అనే అంశాలను తీసుకొని కమిటీ ఆ నివేదికలో పెట్టింది. సో మొత్తానికైతే ఏకైక కంక్లూజన్ అయితే దీనికి ఇచ్చింది, అది కొండా సురేఖను బర్తరఫ్ చేయడం, మంత్రివర్గం నుంచి ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలనే కంక్లూజన్ అయితే సురేఖ ఇచ్చారు. ఎస్ ప్రభాకర్.